డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. బంగారం దుమ్ము రేపుతోంది, తగ్గనంటోంది. నెక్స్ట్ టార్గెట్ లకారం అంటూ గారంగా అంటోంది గోల్డ్. ట్రంప్ టారిఫ్ ఫార్ పెట్రోల్ లా బగ్గుమని బంగారాన్ని మండిస్తోంది. ఈ ఏడాది గోల్డ్ ఏకంగా 13% పైగా పెరిగిందంటే దాని దూకుడు ఏ స్థాయిలో ఉందో చూసుకోండి. ఈ టైంలో గోల్డ్ కొనొచ్చా? ఇప్పుడు కాకపోతే ముందు అసలు కొనగలమా? నెల రోజుల ముందు డైల్ న్యూస్ ఇచ్చిన గోల్డ్ స్టోరీస్ గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడే బంగారాన్ని కొనుక్కోండి, తర్వాత పట్టుకోలేమంటూ స్పష్టంగా చెప్పింది. కారణాలు కూడా విశ్లేషించింది. ఇప్పుడు అదే జరుగుతోంది. కమాన్ క్యాచ్ మీ షెకావత్ అంటూ పుష్ప చేసిన రచ్చ స్థాయిలోనే బంగారం కూడా తెగ కాలరెగరేస్తోంది. దమ్ముంటే పట్టుకోండి అంటూ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 87,930 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల పసిడి 80,000 క్రాస్ చేసి 80,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ నెల 1న 24 క్యారెట్ల పసిడి 84,990, 22 క్యారెట్ల బంగారం 77,450 రూపాయలుగా ఉంది. అంటే ఈ 12 రోజుల్లో 24 క్యారెట్ల పసిడి 2,940 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ 3,150కి జంప్ అయింది. అంటే 4% పెరిగింది. ఇక ఈ ఏడాది ఆరంభం నుంచి కనుక మనం లెక్కలేస్తే 24 క్యారెట్ల బంగారం ఏకంగా 9,930 రూపాయలు పెరిగిపోయింది. అదే 22 క్యారెట్ల గోల్డ్ అయితే 9,100 జూమ్ అయింది. అంటే ఈ ఏడాదిలోనే గోల్డ్ దాదాపు 13% పెరిగింది. రోజు ఆల్ టైమ్ హైను టచ్ చేస్తోంది గోల్డ్. ప్రస్తుతం బంగారం దూకుడు చూస్తుంటే లక్షను అందుకోవడం ఎంతో దూరం లేదు అనిపిస్తోంది. ఏడాది చివరి వరకు ఆగాల్సిన పని లేదనిపిస్తోంది. మార్చి చివరి కల్లా 24 క్యారెట్లు 90,000 దాటిపోతుందని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ మధ్యలో 1-2 రోజులు కాస్త తగ్గినా పెరగడమే. మార్చిలోనే 90ని టచ్ చేస్తే మాత్రం ఆగస్టు నాటికి లకారం ఖాయం. గతేడాది ట్రంప్ గెలిచిన తర్వాత గోల్డ్ కాస్త తగ్గింది. ఇక తగ్గడమే అని అంతా అనుకున్నారు, కానీ అది జస్ట్ స్మాల్ బ్రేక్ మాత్రమేనని ఇప్పుడు అర్థమైంది. అందుకే డైల్ న్యూస్ చాలా రోజుల నుంచి గోల్డ్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం, త్వరపడండి అని చెబుతూనే ఉంది. గోల్డ్ ఎందుకింతలా రైజ్ అవుతోంది? వడ్డీ రేట్ల తగ్గింపు ఆగినా బంగారం దూకుడెందుకు? ఈ పాపం ట్రంప్దేనా? టారిఫ్ ఫార్ బంగారానికి మంట పెడుతోందా? రూపాయికి గోల్డ్ కు సంబంధం ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ $2,900 దాటేసింది. త్వరలో అది $3,000 దాటొచ్చని మెజారిటీ ఎక్స్పర్ట్స్ లెక్కలేస్తున్నారు. అంటే బంగారం మరింత పెరుగుతుందన్నమాట. నిజానికి ద్రవ్యోల్బణం భయంతో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు బ్రేక్ వేసింది. లెక్క ప్రకారం ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు మళ్లకూడదు, కానీ సీన్ మాత్రం రివర్స్ అయింది. డాలర్ బలంగా ఉన్నా, వడ్డీ రేట్లు తగ్గకున్నా గోల్డ్ మాత్రం జూమ్ అంటోంది. బంగారం దూకుడుకు ట్రంప్ నిర్ణయాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తన పవర్ను ఎవరిపై పడితే వారిపై ఎడాపెడా వాడేస్తున్నారు. పలు దేశాలపై టారిఫ్ వార్ కు సై అంటున్నారు. చైనా, మెక్సికో, కెనడాలపై పన్ను పోటు వేశారు. అయితే ఆ తర్వాత కాస్త తగ్గి దాన్ని వాయిదా వేశారు. హమ్మయ్యా అనుకునే లోపే మరోసారి అమెరికాలోకి వచ్చే స్టీల్, అల్యూమినియం వంటి వాటిపై అదనంగా 25% ట్యాక్స్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు ప్రెసిడెంట్. దీంతో మార్కెట్లు పడిపోయాయి. బంగారం మరింత దూసుకుపోయింది. ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ వారం 10 రోజుల్లోనే మరికొన్ని దేశాలపై అదనంగా టారిఫ్లు విధించొచ్చు. అదే జరిగితే ట్రేడ్ వార్ మరింత ముదురుతుంది. చైనా ఇప్పటికే యుఎస్ పై గుర్రుగా ఉంది. ఈ కారణాలతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్లు కూడా పడిపోతున్నాయి. ఒకరోజు కాస్త కోలుకుంటే మరో 2 రోజులు ఏదో కారణంతో పడిపోతున్నాయి. ఇది కూడా గోల్డ్ రష్ కు కారణమవుతోంది. ఇలాంటి రిస్కీ సమయంలో గోల్డ్ బెటర్ అని ఇన్వెస్టర్లు అటువైపు మళ్లుతున్నారు. దీంతో బంగారానికి గిరాకీ పెరుగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి పతనం కూడా బంగారం ధరలు ఎక్కువగా ఉండడానికి మరో కారణం. ప్రస్తుతం డాలర్తో పోల్చితే రూపాయి మారకపు విలువ 87 రూపాయలకు పైన ఉంది. మనం ఎక్కువగా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే.
రూపాయి విలువ పడిపోవడంతో డాలర్ల కోసం ఎక్కువ చెల్లించాలి. ఫలితంగా మన దగ్గర రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ కాస్త తగ్గినా రూపాయి కోలుకోకపోతే మాత్రం మన దగ్గర బంగారం రేటు తగ్గదు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలా వద్దా? ఇప్పుడు కొంటే ముందు ముందు తగ్గుతుందేమో, ఇప్పుడు కొనకపోతే ఇక ముందు కొనలేమేమో. ఇవి చాలా మందిని వేధించే ప్రశ్నలు. మార్కెట్ నిపుణులు మాత్రం ఇప్పట్లో అయితే మాత్రం బంగారం ధరలు తగ్గడం డౌటే అని చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం పెరగడమే కానీ తగ్గడం ఉండదని అంటున్నారు. ఒకవేళ 1-2 సార్లు కాస్త తగ్గినా మళ్లీ పుంజుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తగ్గినప్పుడు కాస్త కొనుక్కోవడమే మేలంటున్నారు. ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప బంగారం రేట్లు ఇప్పట్లో దిగి రావడం కష్టమే. ట్రంప్ తన తీరు మార్చుకుని సాఫ్ట్గా మారాలి. టారిఫ్ వార్ ఆగిపోవాలి. రూపాయి కోలుకోవాలి. వడ్డీ రేట్లు పెరగాలి. ఇవన్నీ జరగడం కాస్త కష్టమే కాబట్టి బంగారం తగ్గడం కష్టమే. మొత్తంగా చూస్తే ఈ ఏడాది గోల్డ్కు గోల్డెన్ ఇయర్ లాగానే కనిపిస్తోంది.